విజయనగరం జిల్లా ఎస్కోట నారాయణ కేంబ్రిడ్జ్ క్రీడా మైదానంలో జరుగుతున్న వేసవి బ్యాడ్మింటన్ శిబిరంలో భాగంగా అక్కడ క్రీడాకారులకు విహారయాత్రను నిర్వహించారు కోచ్ శ్రీరాములు. అయితే ఈ విహారయాత్ర చాలా భిన్నంగా నిర్వహించారు. ఎందుకంటే విహారయాత్ర అంటే పార్కులకి బీచ్లకి తీసుకెళ్ళడం కాకుండా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి పిల్లల్ని తీసుకువెళ్ళారు. నిజంగా పిల్లలు విహారయాత్రకు బయలుదేరి నుంచి ఆ విహారయాత్ర స్థలంలో కూడా వాళ్ళు చేసిన ఎంజాయ్ చూస్తే నిజంగా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. నేటి పిల్లలు టీవీల ముందు సెల్ ఫోన్ల ముందు అతుకుపోతున్న ఈ రోజుల్లో ఈ బ్యాడ్మింటన్ శిబిరం ద్వారా వాళ్ళు చక్కటి క్రమశిక్షణ, అదేవిధంగా వ్యాయామం అంటూ కూడా నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పర్యాటక ప్రాంతమైన పుణ్యగిరికి ఈ పిల్లల్ని తీసుకెళ్లిన కోచ్ శ్రీరాములు ఈ పుణ్యగిరిలో వెలిసిన శివుడి గురించి చాలా చక్కగా వివరించారు. దీంతోపాటు మహాభారత కాలం గురించి కూడా పిల్లలు మనసులో హత్తుకునే విధంగా వాళ్ళకు వివరించడంతో పాటు వాళ్ళతో కలిసి కోచ్ కూడా ఒక చిన్నపిల్లాడిగా మారిపోయి డ్యాన్సులు చేశారు. దీంతోపాటు అక్కడ నిర్మితమవుతున్న వెంకటేశ్వర స్వామిని గుడి చూపించారు. ఒకవైపు విలువల గురించి చెప్పారు. ఇలా పిల్లలను అనేక రకాలుగా ఈ కోచ్ ఉత్తేజపరిచాడని చెప్పవచ్చు. చూసారా, ఆయన వయసు 55 దాటినా సరే పిల్లలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కఠోరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వాళ్ళ మనసులో కూడా ఆనందింపజేసేందుకు ఏకంగా వాళ్ళ ముందు చక్కగా డ్యాన్స్ చేశారు. ఈయన కూడా తన చిన్నతనంలోకి వెళ్ళిపోయారు. నిజంగా ఇది చూసి చాలామంది సంతోషపడ్డారు.